వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వీడియోస్లో నల్ పాయింటర్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాము. మామూలుగా మనం ఇదివరకు వీడియోస్లో పాయింటర్స్ అంటే ఏంటో చూసాము. పాయింటర్ అంటే ఏంటి? పాయింటర్ ఈజ్ ఏ వేరియబుల్. సపోజ్ ఇంట్ స్టార్ p1 అని ఉందనుకోండి. సో ఇట్ ఈస్ ఏ వేరియబుల్. పాయింటర్ ఈజ్ ఆల్సో వేరియబుల్ విచ్ హోల్డ్స్ ద అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. అంటే ఏంటి? సపోజ్ మన దగ్గర ఇంటూ ఏ అనే ఒక వేరియబుల్ ఉంది, ఈ వాల్యూ 2 ఉంది. మనం ఇలా డిక్లేర్ చేస్తే ఏమవుతుంది? మెమరీలో ఎక్కడో ఒక మెమరీ లొకేషన్లో ఏ అనే వేరియబుల్కి కొంత మెమరీస్ రిజర్వ్ అవుతుంది. ఎంత మెమరీస్ రిజర్వ్ అవుతుంది? అది ఆ డేటా టైప్ యొక్క సైజ్ని బట్టి రిజర్వ్ అవుతుంది. సపోజ్ ఇంటీజర్ సైజ్ 4 bytes అనుకోండి, 4 bytes రిజర్వ్ అవుతుంది. సో 2 అనుకోండి, 2 bytes రిజర్వ్ అవుతుంది. సో ఇప్పుడు దీంట్లో ఏలో ఆ మెమరీ లొకేషన్ వాల్యూ ఏముంటుంది? 2 ఉంటుంది. కానీ పాయింటర్ వేరియబుల్ ఏం చేస్తుంది? పాయింటర్ వేరియబుల్ కూడా ఒక వేరియబుల్లే. సో దీంట్లో ఏముంటుంది? అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్ ఉంటుంది. సపోజ్ ఈ p1 అనేది ఒక పాయింటర్ వేరియబుల్గా డిక్లేర్ చేసుకున్నా. పాయింటర్ వేరియబుల్ డిక్లేర్ చేయాలంటే స్టార్తో డిక్లేర్ చేసుకోవాలి. దాంట్లో ఏ అడ్రస్ అసైన్ చేశాను? ఏ యొక్క అడ్రస్ అసైన్ చేశాను. ఏ యొక్క అడ్రస్ అంటే ఏంటి? 1002. సో p1 అనేది పాయింటర్ వేరియబుల్ కాబట్టి అది ఏం చేసింది? ఏ యొక్క అడ్రస్ హోల్డ్ చేసింది. ఇప్పుడు ఏ అనేది నార్మల్ వేరియబుల్, అందులో వాల్యూ 2 ఉంది. కానీ p1లో ఏముంది? అడ్రస్ ఆఫ్ ఏ ఉంది. సో పాయింటర్ వేరియబుల్ ఈజ్ ఎ వేరియబుల్ విచ్ హోల్డ్స్ ద అడ్రస్ ఆఫ్ ఏ మెమరీ అడ్రస్ ఆఫ్ ఏ అనదర్ వేరియబుల్. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశాను? ఇంట్ స్టార్ p1 అని డిక్లేర్ చేశాను. స్టార్ p1 అని డిక్లేర్ చేసి దానికి ఏం చేశాను? ఏ యొక్క అడ్రస్ అసైన్ చేశాను, అంటే సమ్ వాల్యూ నేను అసైన్ చేశాను. అలా కాకుండా నల్ పాయింటర్ అంటే ఏంటంటే, నల్ పాయింటర్ ఈజ్ ఎ పాయింటర్ విచ్ పాయింట్స్ టు నథింగ్. అంటే దానికి ఏ మెమరీ అడ్రస్ అసైన్ చేసి ఉండదు. దట్ మీన్స్ విచ్ ఈజ్ డజంట్ హోల్డ్ ఎనీ మెమరీ అడ్రస్. పాయింటర్ వేరియబుల్ అంటేనే ఏదో ఒక మెమరీ అడ్రస్ హోల్డ్ చేయడానికి మనం డిక్లేర్ చేసుకుంటాం. కానీ ఏ మెమరీ అడ్రస్ హోల్డ్ చేయకుండా డిక్లేర్ చేసుకున్న పాయింటర్ని నల్ పాయింటర్ అని అంటారు. సింటాక్స్ ఏంటంటే ఇంట్ స్టార్ p ఈక్వల్ టు నల్. ఇప్పుడు నేను నార్మల్ పాయింటర్ వేరియబుల్కి ఏం చేశాను? ఏ యొక్క అడ్రస్ అసైన్ చేశాను. కానీ ఇక్కడ నల్ అని అసైన్ చేసాం అంటే ఇది ఈ వేరియబుల్ ఏ అడ్రస్కి కూడా పాయింట్ చేయట్లేదు. అంటే ఈ పాయింటర్ వేరియబుల్లో సపోజ్ అంటే ఇప్పుడు ఇది p1 అనుకోండి, దీంట్లో నథింగ్, నల్ ఏమీ లేదు, అంటే ఏ వేరియబుల్ యొక్క అడ్రస్ కూడా లేదు. అలాంటి వేరియబుల్స్ని నల్ పాయింటర్స్ అని అంటారు. సో వీటి డిక్లరేషన్ నార్మల్ డిక్లరేషన్నే, కానీ వాల్యూ అనేది మనం అసైన్ చేయము. వేరే వేరియబుల్ యొక్క అడ్రస్ అనేది దీనికి అసైన్ చేయము. అందుకే దీన్ని నల్ పాయింటర్ అంటారు. ఇలా 2 వేస్లో మనం డిక్లేర్ చేసుకోవచ్చు నల్ పాయింటర్స్ని. నల్ అని అసైన్ చేసుకోవచ్చు, లేకపోతే 0 అయినా అసైన్ చేసుకోవచ్చు. ఎందుకు యూస్ అవుతాయి నల్ పాయింటర్స్ అంటే, టు ఇనిషియలైజ్ ఎ పాయింటర్ వేరియబుల్ వెన్ దట్ పాయింటర్ వేరియబుల్ ఈజ్ నాట్ అసైన్డ్ టు ఎనీ వ్యాలిడ్ మెమరీ లొకేషన్. అంటే సపోజ్ మనకి ఏదైనా పాయింటర్ నల్ పాయింటర్ ఉందనుకోండి, అంటే దానికి ఏ అడ్రస్ కూడా అసైన్ చేయలేదు. మనం చెక్ చేసుకుని ఒకేలా అది నల్ అయితే మనకు కావాల్సిన మెమరీ లొకేషన్ ఏదైనా అసైన్ చేసుకోవచ్చు. లేకపోతే టు పాస్ నల్ పాయింటర్ టు ఏ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ వెన్ వీ డోంట్ వాంట్ టు పాస్ ఎనీ వ్యాలిడ్ మెమరీ అడ్రస్. సో ఫంక్షన్స్లో యూజ్ చేసుకున్నప్పుడు మనం ఆ ఫంక్షన్కి ఏ వాల్యూ యొక్క అడ్రస్ పాస్ చేయాలని అనుకోవట్లేదు. సో అప్పుడు మనం నల్ పాయింటర్స్ని పాస్ చేయొచ్చు. నల్ పాయింటర్స్లో ఏంటి? ఏ వేరియబుల్ యొక్క అడ్రస్ ఉండదు కదా, అందుకని మనం ఏ వాల్యూ ఉన్న వేరియబుల్ యొక్క అడ్రస్ పాస్ చేయాలి అని అనుకోకపోతే ఫంక్షన్స్లో అప్పుడు నల్ పాయింటర్స్ యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే టు చెక్ ఫర్ నల్ పాయింటర్స్ బిఫోర్ యాక్సెసింగ్ ఎనీ పాయింటర్ వేరియబుల్ సో దట్ వీ కెన్ పెర్ఫార్మ్ ఎర్రర్ హ్యాండిలింగ్ ఇన్ పాయింటర్ రిలేటెడ్ కోడ్. సో మనం ఏదైనా పాయింటర్స్తో ఏదైనా ఆపరేషన్స్ చేస్తున్నప్పుడు నల్ పాయింటరా అని ముందే చెక్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఫర్దర్గా వచ్చే ఎర్రర్స్ని మనం డిక్రీజ్ చేసుకోవడానికి. సపోజ్ మనం ఏదో ఒక పాయింటర్ వేరియబుల్ యొక్క అడ్రస్ డీరిఫరెన్స్ చేసేస్తున్నాం, అంటే తీసేస్తున్నాం. అడ్రస్ లేకపోతే అడ్రస్ ఎలా తీస్తాము? అందుకని సపోజ్ ఏదైనా డీరిఫరెన్స్ చేసేటప్పుడు అది నల్ పాయింటరా అని చెక్ చేసుకుంటే ముందే మనము డీరిఫరెన్సింగ్ అంటే ఏంటి? అడ్రస్ని డీఅలిగేట్ చేసేస్తున్నాం. సో నల్ పాయింటర్కి ఏంటి? అసలు అడ్రస్సే ఉండదు కదా. అలాంటి నల్ పాయింటర్స్ మనం డీరిఫరెన్స్ చేసామనుకో మనకి ఎర్రర్ వస్తుంది. అందుకని ఏదైనా పాయింటర్స్కి డీరిఫరెన్స్ చేసేటప్పుడు అది నల్ కాదా అని మనం చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం నల్ పాయింటర్స్ని యూజ్ చేసుకుంటాం. సో నల్ పాయింటర్స్ అంటే ఏంటి? నల్ పాయింటర్ ఈజ్ ఏ పాయింటర్ వేరియబుల్ విచ్ డస్ నాట్ పాయింట్స్ టు ఎనీ అదర్ మెమరీ లొకేషన్.